తాజా 30 ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే వారిలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి భూమా అఖిలప్రియ. కేబినెట్లో అందరికంటే చిన్నవారు కావడం, చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం వల్ల అఖిలప్రియ మీద జనంలో సానుభూతి ఉంది. ఫ్యాక్షన్ గడ్డపై ఆమె ఎలా నెట్టుకొస్తుంది, 2 నియోజకవర్గాల బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తుంది లాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి, నియోజకవర్గం గురించి, ఫ్యాక్షనిజం గురించి తన అభిప్రాయాలను వివరించింది. మంత్రి అవుతానని నేను కలలో కూడా అనుకోలేదు. నిజానికి నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. అనూహ్యంగా అమ్మ మరణం వల్ల ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. నాన్న మరణం వల్ల మంత్రి అయ్యాను. నాన్న బతుకుంటే ఆయనే మంత్రి అయ్యేవారు. చిన్నప్పుడు మా ఆళ్లగడ్డలో ఫ్యాక్షనిజం బాగా ఉండేది. దీనివల్ల నేను హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఊరికి వెళ్ళినప్పుడు ఫ్యాక్షనిజం తాలూకు భయానక సంఘటనల గురించి నాన్న చెప్పేవారు. నాన్న చెప్పిన సంఘటనల వల్ల నేను భయపడడం కన్నా ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నాన్న నాకు హీరోలా కనిపించేవాడు. జీవితంలో ప్రతి దశలోనూ నా పైన నాన్న ప్రభావం ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకున్నాను. ఎంబీఏ పూర్తయ్యాక ఏ బిజినెస్ చేయాలో నాన్నతో చెప్పేదాన్ని. కానీ అమ్మ చనిపోవడంతో నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆళ్లగడ్డ ప్రజలు అమ్మ స్థానంలో నన్ను చూడడం మొదలుపెట్టారు. వారి కోసమైనా నేను రాజకీయాలను వంట పట్టించుకోవాల్సి వచ్చింది. నాన్న మరణంతో నంద్యాల బాధ్యతల్ని కూడా చూస్తున్నా. ప్రతి గ్రామం పేరు, కార్యకర్త పేరు తెలుసుకుని వారి సమస్యల్ని పరిష్కరించాలన్నది నా తాపత్రయం. నాన్న అడుగుజాడల్లో చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకే నాన్న చనిపోయినప్పుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నా అసెంబ్లీకి వెళ్లి నాన్న గళం వినిపించాలనుకున్నా. ఆయన ఆశయాలను నెరవేరుస్తాననే నమ్మకం కార్యకర్తల్లో కల్పించాలని అసెంబ్లీకి వెళ్ళా. నాన్నను తలుచుకుంటూ బాధపడడం కంటే ఆయన కోరుకున్నట్లు నంద్యాలలో, ఆళ్లగడ్డలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నానని అఖిలప్రియ తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును వివరించింది.